రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అయ్యో ఎట్లా నడాల్సి వస్తుంది మరి. ఈరోజు కదలాపూర్ మండల కేంద్రంలో ఏదైతే వేములవాడ నుంచి కురుట్ల వరకు 3 లైన్ల రోడ్డును మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి కదలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కదలాపూర్ మండల ప్రజల పక్షాన పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సర్పంచులకు, మాజీ ప్రజాప్రతినిధులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఏదైతే వేములవాడ శాసనసభ్యులు ఎప్పుడైతే 2023లో ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం అయితే ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పటి నుంచి కాలుకు పట్టగట్టకుండా తిరుగుకుంటూ ప్రజలతోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఒక్క మంత్రి ఏ మంత్రి దగ్గర ఏ పనులు అయితే ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి పోయి ఆ యొక్క మంత్రి దగ్గర నుండి పనులు తీసుకొచ్చి వేములవాడ నియోజకవర్గాన్ని అడుగడుగున ఇంచుకో అభివృద్ధి చేస్తుందని చెప్పక తప్పదు. ఏదైతే వేములవాడ నుంచి కురుట్ల వరకు రోడ్డు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎంతో మందికి గత ప్రభుత్వానికి మొరబెట్టుకున్నాయని గుంతలు ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రజాప్రతినిధి కానీ ఒక ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు పెద్దల ఆశీర్వన్న రాగానే అప్పుడు ఏదో శివరాత్రి టైంలో మొక్కుబడిగా పనులు చేసి వదిలిపెట్టేవారు. ఇవి 2 సంవత్సరాలు కూడా ఈ పనులు చేస్తూ ఈ యొక్క 1,80,000 మొత్తం నియోజకవర్గానికి 122 కోట్లు మంజూరు చేసి వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని చెప్పక తప్పదు. వేములవాడ టు కురుట్లకు 88 కోట్ల నిధులు మంజూరు చేసి ఈ యొక్క రోడ్ను ప్రతి ఒక్క పల్లె కూడా ప్రతి ఒక్క ఊరికి పోయే విధంగా, అలాగే తాండ్రాల ఎక్స్ రోడ్ టు గూడూరు దాకా అటు రోడ్డు మంజూరు చేసిండు. మొన్న సీతక్కను కలిసి ₹1 కోట్ల సీసీ రోడ్లు కూడా తీసుకొచ్చిండు. ఏ ఒక అడిగంది అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టు ఏ మంత్రి దగ్గరికి పోయి ఏ నిధులు అవసరం ఉన్నాయో ఆ యొక్క నిధులు తీసుకొచ్చి వేములవాడ నియోజకవర్గాన్ని ప్రతి విషయంలోనూ అభివృద్ధి పథంలో నడిపిస్తుందని చెప్పక తప్పదు. జై కాంగ్రెస్. మరొకసారి కూడా కదలాపూర్ మండల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు ఆశీర్వన్న గారికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకున్నానని మన ప్రియతమ నాయకుడు ఆశీర్వన్న గారి నాయకత్వం లోపల, పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల, R&B గారి మినిస్టర్ వెంకటరెడ్డి గారి సహకారంతో వేములవాడ టు కురుట్ల 88 కోట్ల నిధులు 88 కోట్లన్నర నిధులు 3 లైన్ల రోడ్డు మంజూరు చేసిండ్రు. అదేవిధంగా తాండ్రాల ఎక్స్ రోడ్ టు సూరంపేట మీదుగా కొడిమేల వరకు దాదాపు 44.5 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైంది రోడ్డు. ఈ యొక్క వేములవాడ టు కురుట్ల 3 లైన్ల రోడ్డు దాదాపు 100 ఫీట్లతోటి యొక్క రోడ్డు విస్తరణ పనులు తొందరనే ప్రారంభమవుతాయి. పెద్దలు గౌరవ శాసనసభ్యులు ఆశీర్వన్న గారి చొరవతోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల R&B మినిస్టర్ అయినటువంటి వెంకటరెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నిధులు తీసుకొచ్చి ఈ యొక్క ప్రొజెక్ట్ కాపించి ఈ యొక్క టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ యొక్క మంజూరు చేసిన ఘనత పెద్దలు ఆశీర్వన్న గారికే దక్కుతుందని ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు కదలాపూర్ మండల కాంగ్రెస్ పక్షాన ఆశీర్వన్న గారికి పాలాభిషేకం చేసి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన, అందరి పక్షాన 2 నియోజకవర్గాలు కలిపే యొక్క రోడ్డు ఎంతో అభివృద్ధి దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామికి అనువైన మార్గంగా, అదేవిధంగా హైదరాబాద్ పోయే ప్రయాణికులకు కూడా అతి తక్కువ ప్రయాణం వచ్చే మార్గంగా కూడా ఈ యొక్క రవాణా సౌకర్యం మెరుగుపరచడానికి ఆ యొక్క మంచి నిర్ణయం తీసుకుంటూ ఆశీర్వన్న గారికి కదలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి హృదయపూర్వక నమస్కారం, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈ యొక్క అభివృద్ధి అంటే ఆశీర్వన్న అంటే అభివృద్ధి యొక్క నియోజకవర్గం అనేది ఆశీర్వన్న నాయకత్వంలో వేగంగా దూసుకుపోతుంది.
దీన్ని ఎవ్వరు ఏది చేసినా ఎవరు కుట్రలు కుతంత్రాలు చేసినా దాన్ని తిప్పుకోట బాధ్యత ప్రజలందరిపైన ఉన్నది. ఆల్సీన చేసినటువంటి గొప్ప అభివృద్ధి ఏదైనా ఉన్నంటే ఏ టు జెడ్ కింది నుంచి మీద దాకా ఏది చేసినా ఆల్సీనకే దక్కుతుంది. అన్ని విషయాల లోపల మన అభివృద్ధి మన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకుపోతున్నటువంటి గనుడు పెద్దలు ఆల్సీన గారు అని చెప్పక తప్పదు. ఈ యొక్క మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పక్షాన అందరి ప్రజల పక్షాన ఆల్సీన గారికి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈ రోజున కత్తాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష ఆధ్వర్యంలో కోట్ల నుండి వెంబడ వరకు 50 కిలోమీటర్ పరిధిలోని 8,45,00,000 3 లైన్ల రోడ్లు శాంక్షన్ చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఆర్ఎండ్బి రోడ్డు శాఖ మంత్రి వెంకటరామరెడ్డి గారికి, అలాగే మన గౌరవ ప్రియతమ నాయకులు వెంబడ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకుడు ఆదిశీలన్న గారికి కృతజ్ఞతలు చెప్పక తప్పది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కావచ్చు, ఆనాడు 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే రమేష్ బాబు కావచ్చు, నాడు నేడు ఎప్పుడు చేయలేని చరిత్ర ఇది చేస్తుందంటే ఈ ఆదిశీలన్న గారికి గర్వకారణం చెప్పక తప్పది. ఎందుకంటే 2-3 సంవత్సరాల ప్రజాప్రభుత్వంలో భాగంగా ఇంకా ప్రజల సహకారంతో మన ఆదిశీలన్న సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ నిలవేళలా సేవ చేసే నాయకుడు మన ఆదిశీలన్న చెప్పక తప్పది. ఈ అన్నగారికి ప్రత్యేకంగా వెంబడ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.